గొప్ప చేసింది. శ్రవణ్ గారు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. 42% రిజర్వేషన్లకు సంబంధించిన జీవో రిలీజ్ అయింది. 42% జీవో రిలీజ్ అయింది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే. ఇవాళ డేట్ తో 26 సెప్టెంబర్ 42% జీవో రిలీజ్ అయింది. సో క్లియర్, రేపటి నుంచి హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. బహుశా మరి రేపు సాయంత్రమో మండేనో ఇవ్వబోతున్నారు. ది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఈ జీవోని రిలీజ్ చేశారు. ఆయన ఫుల్ అడిషనల్ ఛార్జ్ లో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో ఎంఎస్ నెంబర్ 09 మీకు అప్డేట్ చేస్తున్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 09 ప్రకారం ఈ జీవోని రిలీజ్ చేశారు. జీవోకి సంబంధించిన ముఖ్యాంశాలు కూడా చెప్తాను. స్టేట్ ఆఫ్ తెలంగాణ 2014 2 జూన్ నుంచి వచ్చింది. దాని ప్రకారం ఇక్కడ ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ విలేజ్ పంచాయత్స్ పెట్టాలి, తర్వాత దానిలో ఎలక్షన్స్ పెట్టాలి. ఆర్టికల్ 243D ప్రకారం దాని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పరిచారు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఉంటూ ఏం చెప్పారంటే, 1 man కమిషన్ సబ్మిటెడ్ ఇన్ ఇట్స్ రిపోర్ట్. భూసాని వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ ఐఏఎస్ 1 man కమిషన్ ఏదైతే జీవో డెడికేటెడ్ బీసీ కమిషన్ ఉందో ఆ 1 man కమిషన్ స్టడీ చేసి అనలైజ్ చేసి ఎంపైరికల్ డాటా సర్వే సిపాక్ సర్వే ఏదైతే ఉందో ఎస్ఈఈ పిసి సర్వే ప్రకారం ఇతర డాటా ప్రకారం రికమెండ్ చేసి రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ లోకల్ బాడీస్ 1 man కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ మార్చ్ 2025. మార్చ్ 2025లో 1 man కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దాని ప్రకారం 56.33% జనాభా బీసీ జనాభా ఉంది. దాన్ని బట్టి అట్లీస్ట్ 42% రిజర్వేషన్స్ పొలిటికల్ రిప్రజెంటేషన్ లో ఉండాలి, లోకల్ బాడీస్ లో ఉండాలి అని చెప్పి భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ రికమెండ్ చేసిందని చెప్పారు. దాసశ్రవణ్ గారు, నేను మీ వాట్సాప్ కూడా పంపిస్తున్నాను జీవో, మీరు కూడా చదవండి. నేను ఆ విశేషాలని ప్రేక్షకులకు చెప్పేంతలో ప్లీజ్ చెక్ యువర్ వాట్సాప్. అలాగే మీరు కూడా స్టడీ అయి ఉంటారు. బ్రేకింగ్ న్యూస్ మరొకసారి రెహానా, 42% రిజర్వేషన్ల మీద జీవో రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి. సో ది జీవోలో రిఫరెన్స్ గా ఏం చెప్పారంటే, భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏదైతే కోర్టు నిబంధనల ప్రకారం బీసీ కమిషన్ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఉండాలి. నార్మల్ బీసీ కమిషన్ వేరు, మళ్ళీ డెడికేటెడ్ బీసీ కమిషన్ వేరు. నార్మల్ బీసీ కమిషన్ నిరంజన్ నేతృత్వంలో, కాంగ్రెస్ నేత నిరంజన్ నేతృత్వంలో ఉంది. డెడికేటెడ్ బీసీ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో కమిటీ మార్చిలో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం 56% బీసీలు ఉన్నారు, కనీసం 42% ఇమ్మని చెప్పారు. సో ఈ రిపోర్టును మేము ఆమోదించి ద గవర్నమెంట్ హ్యావ్ యాక్సెప్టెడ్ రికమెండేషన్ ఫర్ రిజర్వేషన్ టు బ్యాక్వర్డ్ క్లాస్ అట్లీస్ట్ 42% ఇన్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ద స్టేట్. అంటే పంచాయతీల్లో, తర్వాత మున్సిపాలిటీస్ లో లేదా కార్పొరేషన్స్ లో 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ద తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిల్ వాస్ పాస్డ్ ఇన్ బోత్ ద హౌసెస్ యునానిమస్లీ బై ఆల్ ద పొలిటికల్ పార్టీస్. అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిల్ ని ఆమోదించాయి. గవర్నమెంట్ హ్యావింగ్ కన్సర్న్డ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ లోకల్ బాడీస్ have given additional terms of reference for dedicated commission to indicate local body wise seats and position for backward classes at 42% as mentioned in the Telangana backward classes bill. By indicating the seats and position in rural local bodies for backward class at 42% and the same was considered by the government. ఇప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రూరల్ లోకల్ బాడీస్ లో, అర్బన్ లోకల్ బాడీస్ లో ఇప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్స్ లేవు, తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ లేవు, బట్ అవి రెండు లేకున్నా దాని ప్రకారం ఇప్పుడు రూరల్ లోకల్ బాడీస్ లో 42% ఇవ్వాలని నిర్ణయించాం. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అండ్ కన్సిడరింగ్ ద ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ ఈ వాడు ఎందుకు వాడారంటే 50% దాటడం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం విరుద్ధం. అందుకని ఇక్కడ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్, ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ ఉంది తెలంగాణలో, మార్క్డ్ బై ద మల్టీ డైమెన్షనల్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. తెలంగాణలో బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా వెనుకబడి ఉన్నారు.
బ్యాక్వర్డ్ క్లాస్ అంటేనే వెనుకబడిన వర్గాలు. దానిలో మల్టీ డైమెన్షనల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్, అంటే సామాజికంగా వెనుకబడి ఉన్నారు, అండ్ పొలిటికల్, రాజకీయ పరంగా ఇండికేటర్లు కూడా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఇన్ ఎక్సర్సైజ్ ద పవర్స్ కన్ఫర్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించిన అధికారాల మేరకు మేము ఇన్ వ్యూ ఆఫ్ ది అర్జెంట్ నెసెసరీ టు ఎన్షూర్ ద వెల్ఫేర్, అంటే బీసీ ప్రజల సంక్షేమం, ఎంపవర్మెంట్, సాధికారిత, ఫుల్ పార్టిసిపేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషనల్ విజన్ ఆఫ్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, అంటే సమానత్వము, సామాజిక న్యాయం ఏదైతే రాజ్యాంగంలో చెప్పబడిందో, అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్, అంటే సమ్మిళిత అభివృద్ధి, ఏవో ఒక్కళ్ళ వర్గం అభివృద్ధి కాకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం hereby orders to provide 42% reservation of the seats and positions in local bodies to backward class in the state of Telangana. సో ఈ మేరకు జ్యోతి బుద్ధ ప్రకాష్, గవర్నమెంట్ కు సెక్రటరీగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్ ఇప్పుడు జీవో జారీ చేశారు. దీనికి జిఓఎంఎస్ నెంబర్ 9 ఇప్పుడు విడుదలైంది. ఇవాళ సాయంత్రం విడుదలైంది. రేపటి నుంచి హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. సో హైకోర్టులో బహుశా వెకేషన్ బెంచ్, మేబీ సెలవులు ఉన్నా సరే ఎవరో ఒకళ్ళు అర్జెంట్ హియరింగ్ ఎందుకంటే జరుగుతుందని అడగొచ్చు. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి విషయాల్లో. ఆయన ఇమీడియట్ గా జోక్యం చేసుకోవాలా వద్దా అన్న దాని విషయంలో. సో రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా జారీ చేసింది, తెలివిగా ఈ జీవోను జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే కనుక 42% రిజర్వేషన్ల మీద రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేపు నోటిఫై చేసి ఏ స్థానాలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు దేనికి రిజర్వేషన్స్ ఖరారన్నది ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం దాని ఆధారంగా షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. ముందు షెడ్యూల్ తర్వాత ఒక వారం రోజులు 10 రోజులు తర్వాత నామినేషన్